అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో రూపకంగా చెప్పడానికి కారణం ఏమంటే, భారతీయ జనసంఘ్ అని చెప్పి పూర్వపు పార్టీ ఒక పార్టీ ఉంది. బహుశా అది చాలా మందికి తెలిసిండకపోవచ్చు, కానీ అది చాలా పురాతనమైన పార్టీ. సో అది ఇంకా నడుస్తా ఉంది. ఈ క్రమంలో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో ఈ భారతీయ జనసంఘ్ అనేది పోటీ చేయాలి, ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మార్పుకు ప్రయత్నం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ మార్పుకు ప్రయత్నం చేయాలన్న మార్పు ఏమంటే, సనాతన ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి. మన వారసులకు, ఇప్పుడున్న పిల్లలకు తెలియదు కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని కొనసాగించాలి, అందరికీ తెలియజేయాలి, ప్రతి ఒక్కరి అర్థం చేసుకోవాలని చెప్పి ఒక సాంప్రదాయం కాపాడాలన్న ఉద్దేశంతో రేపు జరగబోయే ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన సహకారం ఏమి అంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపండి. ఈ యొక్క భారతీయ జనసంఘ్ ప్రతి ఒక్కరికి పంపండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి, మార్పుకు పునాది వేయండి అని చెప్పి అడగండి. ఇది కేవలం సమాజంలో మార్పు కోసము, సనాతన ధర్మం కోసము, మన భావితరాల పౌరుల కోసము, యువకుల కోసము, మన వారసుల కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి పోరాటం. ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించండి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ మార్పుకు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నారు. సో ఈ 175 మంది పోటీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మీ అందరి సహకారం ఇవ్వండి, మీ సహాయ సహకారాలు అవసరము, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎవరైనా బాధపడి ఉంటే అది ఏ రూపకంగా అయినా గానీ, అది ఏ రూపకమైన బాధ కానీ, అంటే సమాజంలో ఏదైనా సమస్య వచ్చిన రూపకం గానీ, పోలీసుల రూపకం గానీ, ప్రభుత్వ కార్యాలయాలు గానీ, విద్యా సంస్థలు గానీ, ఎక్కడైనా కానీ బాధపడినాము, మాకు పరిష్కారం దొరకలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మార్పు ప్రయత్నం చేయండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. ఏ సమస్యకు వచ్చినా మేము ముందరుకుంటాము. మీకు తగిన సలహాలు, సహాయాలు, అండదండలు అందిస్తాము. ఆ విధమైన భరోసా మేము ఇస్తాము. సో మారండి, ఆలోచించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అట్టడుగు వర్గాలకు, మారుమూల ప్రాంతాలకు, ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేయండి. మార్పుకు ఎక్కడో పునాది, ఎవరో పునాది వేస్తారంటారు. పునాది వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. చూడండి, నిన్న ఎంత ఆర్భాటం చేశారు. స్వామి వివేకానంద గురించి ఆ గొప్పగా చెప్పారు. ఆయన మహానుభావుడు అని చెప్పారు. వాస్తవం, ఆయన మహానుభావుడు, గొప్ప వ్యక్తి. ఆయన గురించి చెప్తున్నారు తప్ప ఆయన ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, చెప్పినటువంటి ఆచరణలు కానీ ఆచరిద్దామన్న ఆలోచన ఎవరికి లేదు. కేవలం అలంకార ప్రాయణమైన. సో ఈ రోజు స్వామి వివేకానంద గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే. కానీ ఆయన ఆశయాలు, ఆయన చెప్పిన సిద్ధాంతాలు, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి ఉపదేశాలు, ఆయన సంకల్పం, ఇవన్నీ ఏమైనాయి. సో వీటన్నిటినీ మనము బ్రతికియాలి, తిరిగి జీవం పోయాలి, అందరిలో ప్రేరణ కలిగాలి, అందరిలో ఆలోచన కలిగాలి. ఈ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరినీ అర్థిస్తున్నదేమి, ప్రార్థిస్తున్నది, కోరుతున్నది ఏమంటే, ఈ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు జనసంఘాలు. వారికి సహాయ సహకారాలు అందియండి. మీ ఆలోచనలు కూడా చెప్పండి. మీరు కూడా మారుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. అందరూ ప్రయత్నం చేయండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం తప్పేం కాదు. అందరూ సహకరిస్తారు. అందరు అమూల్యమైన సలహాలు కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. సో మార్పుకు మనతోనే మొదలు కావాలి. ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద మాటలు చెప్పిన మాటలను ఆలోచించుకోండి, ఆచరణ పెట్టే ప్రయత్నం చేయండి. సో ఈ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఒక పార్టీ వాళ్ళు. ఆ పార్టీలో మనము భాగస్వామ్యం అవుదాము, మన వంతు సహకారం ఇచ్చాము. మనం ఏమీ ఇవ్వట్లేదు, వాళ్ళు ఓట్లు అడుగుతారు, ఓట్లు ఇవ్వండి. మార్పు మీరే చూడండి, మార్పును మీరే ప్రశ్నించండి. మార్పుకు పునాది కావాల్సిన బాధ్యత మీదుంది. మారుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. మారండి. జై హింద్, జై భారత్ మాత.